హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఈవినింగ్ టైంలో ఇంకా బాగా చల్లగా ఉందిలే అని చెప్పేసి బయట గాలది వస్తూ ఉందని చెప్పేసి బయట కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసి ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేను కొత్త ఫాల్స్ అయితే కొన్ని తీసుకొచ్చానమాట. ఇంకా బాక్స్లో వచ్చేసి ఇంకా పాతవి అన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా కలర్స్ అన్నీ అటు ఇటు కలిసిపోయినాయి. ఇంకా ఒక షేడ్లో ఉన్నాయి, ఇక ఒక సైడ్ పెడదాంలే అని చెప్పేసి ఇలా తీస్తున్నాను అనమాట. కలర్స్ అన్నీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క షేడ్లో ఉన్నాయి, దగ్గర దగ్గర పెట్టేద్దాము. లైట్ కలర్, డార్క్ కలర్. ఇప్పుడు పింక్ వచ్చేసి పింక్లో లైట్, డార్క్, రెడ్, ఇవన్నీ కొంచెం రెడ్ షేడ్లో ఉన్నాయి, అన్నీ ఒకసారి పెట్టేద్దాము. అటు ఇటు కలిసిపోయినాయి అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. కవర్లో ఉన్నాయి కొత్త ఫాల్స్ అనమాట. అవి కొన్ని తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ ఒక దానిలో పెడదాంలే. 2 ట్రేస్ ఉన్నాయి కదా, కొంచెం కొన్ని కలర్స్ ఒక దానిలో, కొన్ని కలర్స్ ఒక దానిలో అని పెట్టేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి సర్దేస్తున్నాను. ఇంకా శారీస్ మీదకి వచ్చేసి ఫాల్స్ అయితే తీసాను. ఆ ఫాల్స్ వచ్చేసి ఇంకా తడిపేద్దాము. అవైతే కొంచెం తొందరగా ఆరిపోతాయి కదా, ఈలోపు ఆరిపోతాయి, అవి స్టిచ్చింగ్ చేసేసేయచ్చు అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఎటు తీస్తున్నాను కదా అని ఇవి కూడా సర్దేస్తున్నాను. ఇంకా ఏ కలర్లకు ఆ కలర్, గ్రీన్ షేడ్ ఇవన్నీ ఒక దానిలో పెట్టేశాను. ఇంక ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఇంకా గ్రీన్ కలర్ శారీస్ ఏమన్నా లైట్ కలర్ కానీ డార్క్ కలర్ కానీ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కానీ అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఒకసారినే ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇంకా ఫాల్స్ వచ్చేసి ఇక ప్రతిసారి బయటికి వెళ్ళే పని లేకుండా ఏంటంటే ఒకేసారి తెచ్చేసుకుంటానండి మ్యాక్సిమం కలర్స్. ఇంకా ఏంటంటే దూరం వెళ్ళాలన్నమాట, ఇక్కడ దొరకవు, కొంచెం దూరం వెళ్ళాలి, దూరం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా ఇట్లా ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఏంటంటే ఇక మనకి ఏదన్నా ఆర్డర్ వచ్చినప్పుడు, అది ఏదన్నా స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో అవసరమైన ఇలా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను విడిగా తీసాను కదా, అదొకసారి పిండేసేద్దాంలే అని చెప్పేసి లెగిసాను అనమాట. ఇక ఇక్కడన్నీ కొంచెం ఈలోపు అవి ఆరిపోతాయి కదా అని చెప్పేసి పిండేద్దామని చెప్పేసి లెగిసాను. ఇంకా ఇక్కడైతే కొన్ని అయితే ఉన్నాయి. 2 శారీస్ మీదకైతే నేను ఫాల్స్ అయితే తీసి పిండేశాను. ఇంకా మ్యాక్సిమం అయిపోయిందిలేండి. ఇంకా మొత్తం 8 సర్దేశాను. చూపిస్తాను మీకు ఎలా సర్దాను అనేది. ఇక్కడైతే ఎంటీ కవర్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఫాల్స్ కొంచెం విడిగా వస్తున్నాయండి, కవర్లో రావట్లేదు. అందుకని కొంచెం ఖాళీ అయినాయి ఎంటీ కవర్స్ నేనైతే అలా అట్టు పెట్టానమాట. అవే చూపిస్తున్నాను. ఇదిగోండి, కలర్స్ అన్నీ ఒక సైడ్లో ఉండేటట్టు తీసానమాట. ఇదిగోండి, కలర్స్ ఇప్పుడు ఈజీగా కనిపిస్తున్నాయి కదా, మ్యాచింగ్ సెంటర్లో ఎలా ఉంటాయి అలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే నేను ఇంకా శారీస్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం క్రాస్ ఉంటాయి కదా, ఆ క్రాస్ ఉన్నది తీసేస్తే కొంచెం పీకోక్ కూడా ఇబ్బంది ఉండదు, మనకి క్రాస్ రాకుండా ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసుకుంటే పీస్ తీసుకోవాలన్నమాట. సన్నటిది పీసు మనం దారం పోగు లాగితే ఆ క్రాస్ అనేది వస్తుందండి, మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది, మనకి క్రాస్ రాకుండా వంకరగా రాకుండా ఉంటుంది అనమాట, స్ట్రైట్ వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 శారీస్ అన్నాను కదా, ఒకటి బ్లూ ఒకటి గ్రీను. ఇంకా ఇందులో వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది, ఇదైతే తీసేస్తున్నాను. ఎటు తీస్తున్నాను కదా, క్రాస్ కూడా ఒకేసారి తీసేస్తాను నేను. ఇంకా కట్ చెంగ్ కల్లి పళ్ళు కల్లి 2 వైపులా తీస్తానన్నమాట క్రాసు. కట్ చెంగ్ కల్లి ఎలా ఉన్నా పళ్ళు కల్లి మాత్రం కంపల్సరీ తీయాలండి, ఎందుకంటే కనిపించేది అదే కదా. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.